వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లడ్డు నాణ్యత పెంచండి, ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్. 12న మంత్రి లోకేష్ జువ్వల దిండే రాక సాయంత్రం 4 గంటలకు సాగర్ డిఫెన్స్ శంకుస్థాపన కార్యక్రమాలు. సోమిరెడ్డి అనుచరులు వీరంగం. నివారణకు 18 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్లాకోమా వ్యాధిపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని, కూల్చిన ఇండ్లను అక్కడే కట్టించాలని కామారెడ్డి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కు విక్టర్ వినతి పత్రం అందించారు. కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని, కూల్చిన ఇండ్లను అక్కడే కట్టించాలి, వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని, అలాగే వారికి అండగా నిలిచేందుకు గత 3 రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంఘీభావం తెలుపుతూ పోలీసుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ విక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగిందని తేల్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అల్తాఫ్, అన్వర్ తాహిర్, క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు డానియల్, స్టూడెంట్ విభాగం అధ్యక్షులు రాజేష్, ఎస్టీ అధ్యక్షులు జాయిల్ సింగ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి రాము, వినోద్, సమంత, ఝాన్సీ, రాణి, దివ్య, ప్రియ, బలరాం, తహేర్, అన్వర్, పుల్కా సాయిలు, మధు, ప్రవీణ్ పాల్గొన్నారు. జై కవితక్క, జై జాగృతి. వెలుగుమట్ల బాధితులకు కూర్చిన చోటనే వెలుగుమట్ల బాధితులకు జై చోటనే వెలుగుమట్ల బాధితులకు కవితక్క నాయకత్వం. జై జాగృతి. జై కవితక్క, జై జాగృతి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బీదల ఇల్లు కూలుస్తూ, ధనికుల ఇల్లు అట్లనే ఉంచుతూ ఇవాళ హైదరాబాద్ లో కావచ్చు, చాలా పట్టణాలు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ లో కావచ్చు, ఇవాళ హైడ్రా తెచ్చి వాళ్ళ ఇల్లు కూల్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఈ వెలుగుమట్ల గ్రామంలో ఇవాళ బీద వాళ్ళ ఇల్లు కూల్చడం జరిగింది. వాళ్ళు ఎంత ఆర్తనాదాలు వినిపిస్తున్నాయంటే అరోరో ఘోషపడుతున్నారు. అటువంటి బీదలకు నేడు ఎవ్వరు, ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అండగా లేకుండా పోయింది. ఇవాళ కేవలం కవితక్క గారి నాయకత్వంలో ఆ బాధితులకు అండగా ఉండి ఏదైతే ప్రభుత్వం ఇల్లు కూల్చిందో అదే స్థలంలో నూతనంగా వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి అదే స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా కొందరికి మాత్రమే అర్హత ఉంది, వాళ్ళకే ఇళ్ల పట్టాలు ఇస్తాం, కొందరికి మాత్రమే ఇంటికి 5 లక్షలు ఇస్తామనడం సబబు కాదు. అక్కడ ఎవరైతే స్థలాలు పోయినాయో, ఎవరైతే ఇల్లు కూల్చబడ్డాయో వారందరికీ తగిన న్యాయం చేసి వాళ్ళందరికీ స్థలాలు, ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇవ్వకపోతే కవితక్క గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్రంలో వెలుగుమట్లలో కావచ్చు, అక్కడ అరెస్ట్ చేస్తే కవితక్క గారి జాగృతి కార్యాలయంలో కావచ్చు, ఎక్కడ దొరికితే అక్కడ కూడా కవితక్క గారి ఇలా బాధితులకు అండగా ఉంటూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ నిరసన తెచ్చి ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తోంది. మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాగృతి శ్రేణుల మందిరం, జాగృతి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో ఆ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపి ఆ జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఇవాళ రాష్ట్రమంతా నిరసన కార్యక్రమం వెలుగుమట్ల బాధితుల కొరకు జరుగుతోంది. జై కవితక్క, జై జాగృతి.
బొంతపల్లి జాతరకి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరో 2 రోజుల్లో ప్రారంభమవుతున్న జాతరకు ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చక సిబ్బంది కలిసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి జాతర కన్నుల పండగగా కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభం. యువత క్రీడల్లో రాణించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ఈ క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సురేష్ బాబు టీం ఆధ్వర్యంలో కర్నూలు బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 5 పోటీలకు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. బంగారుపేట యూత్ 3 రాష్ట్రాల క్రీడాకారులతో క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. క్రీడలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సురేష్ బాబు మాట్లాడుతూ తమకు టీజీ వెంకటేష్ ఎంతగానో సహాయం చేస్తున్నారని తెలిపారు. మొత్తం 22 టీంలు పాల్గొన్నాయని 5 రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని, క్రికెట్ పోటీలలో గెలుపొందిన మొదటి టీంకు ప్రథమ బహుమతిగా 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 20,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 10,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. బీపీఎల్ లీగ్ పోటీలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సభ్యులు శేఖర్, శివ, గోపాల్ సింగ్, వీరు, అంజీ, యువత, క్రీడా అభిమానులు, ప్రేక్షకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేదిక మీద కోరుతున్నాము.
ఆర్గనైజర్స్, స్పాన్సర్స్ అందరూ కూడా, శేఖర్, 2 టీంల కెప్టెన్స్, వాళ్ళ వ్యాపారాలు వేరే ఉండేది. నిషిద్ధ వ్యాపారాలు చేసే వాళ్ళప్పుడు ఇప్పుడు అంతా యూత్ వచ్చారు, అంతా బంగారు పిల్లలే, అందరూ బంగారుపేటలో ఉండే పిల్లలంతా బంగారు అయ్యారు. మళ్ళీ స్పోర్ట్స్ లవర్స్ అయ్యారు. మళ్ళీ వీళ్ళందరూ పిల్లలు నిజంగా బంగారు అబ్బాయిలే, బంగారు మనసు ఉండేవాళ్ళు. ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్, క్రికెట్ వాళ్ళ ఒక్క వీధిలోనే కాకుండా ఒక ప్రాంతంలోనే ఒకే జిల్లాలో కాకుండా 2 జిల్లాల్లోని పిలిపించి ఇక్కడ ఆడుతున్నారు. 3 రాష్ట్రాలు కలిసి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రాంతాలు కాకుండా రాష్ట్రాలను కూడా కలిపారు. 3 రాష్ట్రాల నుంచి వీళ్ళు కలవటం, వీళ్ళు చేయటం, క్రికెట్ ఆడటం నిజంగా వీళ్ళు అభినందనీయులు. ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సురేష్ బాబు, శేఖర్ గారు, ఆర్గనైజర్స్, మరి వీళ్ళు ఇటువంటి స్పోర్ట్స్ బాగా డెవలప్ చేస్తున్నందుకు వీళ్ళని ఎన్ని విధాల అప్రిషియేట్ చేస్తున్న తక్కువగానే ఉంటుంది. వాళ్ళ స్తోమత నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు గుడ్ లక్ తెలియజేస్తూ సెలవు. ఫస్ట్ బాల్ అవుట్. అశోక్ ఈజ్ గోన్. అన్నా సైడ్ అన్నా, అన్నా విక్కి. వావ్, wow, another cut shot. Umpire wide. Another catch.